ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం మే నెల సనాతన సాధలో శ్రీ కృష్ణమూర్తి గారు సేకరించినటువంటి శ్రీ సత్యసాయి వాక్యామృతం. సాయిరామ్. అంతా తనదే అనే గొప్ప భావం పెంచితే ఏ బాధను ఉండదు. సనాతన సారథి 8వ వాల్యూమ్ 257 పేజీ. ఆచార్య శంకరుల దగ్గర ఒక శిష్యుడు వచ్చి చేరినాడట. పండితులు మేధావులు అయిన శిష్యులు స్వామివారి గల ధర్మ బోధనలను శాస్త్రార్థములను వింటూ ఉండగా ఈయన గారు మాత్రము ఏదో సేవలో మునిగి ఉండి స్వామిని ఏమన్నా అడిగేవాడు కాదట. ఇట్లు చిరకాలం జరిగినది. ఒకనాడు శిష్యులందరూ వారి వారి పనులపైన ఎక్కడెక్కడికో పోయి ఉండినప్పుడు ఈ శిష్యుడు అక్కడే ఏదో పనిలో ఉండినాడు. స్వామి ఎవరక్కడ అన్నారు. ఆయన నేను అన్నాడట. స్వామివారు నేనా? ఆ నేను నీకు ప్రీతి అయినదైతే దాన్ని ప్రపంచమంతా విస్తరించని, అది నీకు ప్రీతిపాత్రము కాకుంటే దాన్ని త్రుంచివేయి, కృషింపజేసి నశించని అన్నారట. ఆ శిష్యునికి స్వామి చేసినది ఇదే ఉపదేశము. జగమంతా ప్రభు అయిన పరమాత్మ అధీనములోనే ఉన్నదన్న భావము నీకు ఉంటే నేను నాది అన్న అహంకార మమకారములకు కుసింపజేసి సర్వ జగత్తులోనూ స్వామిదే అధికారము, నేనొక్కడను సాధించేదంటూ ఏమైనా ఉండగలదా అన్న ప్రవృత్తి పెంచి అన్ని కర్మలలోనూ అన్ని సంకల్పములలోనూ అన్ని రూపముల్లోనూ పరమాత్మని భూతిని చూడవలెను. ఇది స్వామివారి బోధలో ఒక భాగము. సాధన అనే నాణ్యమునకు ఇది ఒక ప్రక్క. ఇక సత్యసాయి భగవానుల వాక్యము ఆ నాణ్యమునకు రెండవ ప్రక్క. భగవాను తమ బోధలలో సామాన్యముగా ఆ మొదటి పక్కనే విస్తరిస్తుంటారా అనిపిస్తుంది. వారి ఈ వాక్యములోని భావము జ్ఞాన మార్గము ఇదిగో అని చూపిస్తున్నది. అంతా తనదే అనే భావం పెంచమంటున్నారు భగవాన్లు. ఈ పిల్లలు నావారు, ఈ ఇల్లు నాది అన్న భావం అందరికీ ఉండేదే. తన పిల్లలలో తన ఆస్తిలో తననే చూసుకొని ఆ కారణం వల్ల వారిని ప్రేమిస్తూ ఉంటాడు మానవుడు. ఆ నేనును విశ్వమంతా విస్తరించని అన్నారు ఆచార్య శంకరులు. అంతా నీదే, జగమంతా విస్తరించి ఉండి పూలలో, పండ్లలో, నీటిలో, నిప్పుల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో ఉనికిని స్థాపింపజేసేటిది నీలో ఉన్నది కూడా. ఈ ఇల్లు పిల్లలు మాత్రమే నీ వారుగా అనుకోనవద్దయ్యా. నీటిలోని రుచి, శశి సూర్యుల్లోని వెలుగు, వేదాల్లోని ప్రణవము, నీలో నేను అనే చైతన్యమే. విశ్వమంతా నీదే, నీ పిల్లలలోని కాదు, విశ్వమంతటా నిన్నే చూసుకో. అంతా తనదే అన్న గొప్ప భావం పెంచితే ఏ బాధయు ఉండదు అంటున్నారు సాయి భగవాన్లు. నీలో ఏ చైతన్యము నేను నేను అని అనుకుంటున్నదో ఆ చైతన్యమే విశ్వమంతా ఉంటున్నది. అంతటా నేనే, అంతా నాదే. చెట్లలో నేను, గాలిలో నేను, నక్షత్రాలలో నేను అని అనుకున్న వానికి అనటము ఎవరైనా అంటారు. అనుకోవటము సాధ్యమైతే వానికి ఏ బాధనూ ఉండదు. ఎవరి సుఖమైనా ఎవరి దుఃఖమైనా నీదే. లోకములో మంచి చెడ్డ అనేది అంతా నీ కర్మని. దానివల్ల అనగా నీ పని వల్ల నీవు బాధపడేది ఉండదు, సుఖపడేది ఉండదు. ఆకాశం అనే సముద్రములో, విశ్వమనే పడవలో అంతా నీవే అయినా నీవు ఉంటావు. ఇది గొప్ప భావం అని హెచ్చరిస్తున్నారు స్వామి. ఇప్పుడు నేను, నువ్వు, వాడు, అది అనుకుంటూ ఉండే నీవు భగవద్గీత విభూతి యోగములో కృష్ణుడు అన్నట్లు నేను 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 అనుకున్నట్లయితే నీకు బాధ ఏమున్నది? ఆ బాధకు కారణమును నీవే. అంతా నాదే అన్న భావం పెంచితే అంతా నీవే. రెండవది లేదు, బాధ లేదు, సుఖము లేదు. ఇట్లు కృష్ణమూర్తి, సికింద్రాబాద్. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.